దేశంలో 2005 నుంచి 2022 మధ్య మొత్తం 3782 కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకోగా కేరళలో అత్యధికంగా 2239 ఉన్నట్లు కేంద్ర భూ విజ్ఞాన శాఖ నివేదిక పేర్కొంది. ఈ వారంలో జరిగిన సంఘటనల కేరళలో వాయనాడ్లోని ముప్పాడులో 308 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది మంది శిథిలావస్థలో చిక్కుకున్నారు. మరికొంతమంది జాడ తెలియకుండా పోయింది. కేరళలో 2018 నాటికి వరదల విధ్వంసం ఆ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్దది. ఏకంగా ఆ వరదల్లో 483 మంది మరణించారు. అయితే ఈసారి దానికి మించిన విలయం సంభవించింది. ఈ స్థాయిలో ప్రకృతి విపత్తు కారణమైన అరేబియా సముద్ర జలాలు వేడెక్కటమే అని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావంతో స్వల్ప వ్యవధిలోనే దట్టమైన మేఘాలు ఏర్పడి ఇలాంటి వర్షాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతోపాటు కేరళలోని 14.5% భూభాగంలో భారీ వర్షాలు వరదలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం పర్యావరణ మార్పులు, అడవులు నరికివేత వంటివి వర్షాకాలంలో కొండ చెరువులు విరిగిపడుతున్న ఘటనలు ప్రధాన కారణమని చెబుతున్నారు. 24 గంటల వ్యవధిలో పలు జిల్లాల్లో 10 సెంటీమీటర్ వర్షం నమోదైంది. దాదాపు 2 వారాలుగా కురుస్తున్న వర్షాలతో మొత్తం తేమగా మారిపోయింది కేరళ మొత్తం. ఇదే సమయంలో వేడిగాలులతో అరేబియా తీరంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఈ మేఘాల వల్ల వాయనాడ్తో పాటు మిగతా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చెరువులు విరిగిపడుతున్నాయని డైరెక్టర్ అభిలాష్ చెప్తున్నారు. 2019 నాటి వరదలకు కారణమైన దట్టమైన మేఘాల మాదిరిగానే ఇవి ఉన్నాయని చెప్తున్నాడు. ఇక 2019లో వాయనాడ్లోని పుత్తమూలలో కొండ చర్యలు విరిగిపడి 17 మంది సజీవ సమాధి అయ్యారు. అలాగే 2021 అక్టోబర్లో ఇక్కడి కొట్టాయం జిల్లాలో భారీ వర్షాలకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆగస్టు 2020లో భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చాయని, దీంతో కొండ చర్యలు విరిగిపడి 18 మంది మృతి చెందారు. దేశంలో 2005 నుంచి 2022 మధ్య మొత్తం 3782 కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకోగా కేరళలోనే అత్యధికంగా 2239 సంఘటనలు జరిగినాయని చెబుతున్నారు. కేరళలో జరిగిన సంఘటనలు చాలా మందికి చాలా బాధాకరంగా అనిపించాయి. నాకు కూడా చాలా బాధాకరంగా అనిపించింది అంతమంది చనిపోవడం. కానీ ఇది ఫస్ట్ టైం అయితే కాదు, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు కేరళలో జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మెత్తటి ప్రాంతం కాబట్టి. మనం ఇందాక చెప్పినట్టు ఇలాంటి సంఘటనలు ప్రతి దేశంలో జరుగుతాయి. అది గవర్నమెంట్ కారణం అని మనం చెప్పలేము. ప్రకృతి విపత్తులు ఎప్పుడు గవర్నమెంట్ కారణం కావు. కానీ మనం బ్రిడ్జీలు, డ్యాములు సరైన టైంలో సరైన ప్లేస్లో మనం ఈ బ్రిడ్జెస్ కట్టుకుంటే దాన్ని తప్పించుకోవచ్చు. అది మాత్రం గవర్నమెంట్ తప్పు అయింది. గవర్నమెంట్ ఎన్నుకోవటం, సరిగ్గా గవర్నమెంట్ ఎన్నుకోకపోవటం మనదే తప్పు అయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాదు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.